శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడాను మనం 123 అధ్యాయాలు పూర్తి చేసి 124వ అధ్యాయంలోని 18వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 19 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ధృతరాష్ట్ర ఉవాచ తత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం నారదేవ ప్రాప్రోక్తం శిరమాశ్రిత్య భారత. జనమేజయుడికి, మాంధాతకి, నాభాగుడికి వీళ్ళందరికీ కొన కేవలం 1-2 రోజుల్లోనే రాజ్యం ప్రాప్తించింది. అది కూడా ఉత్తమ శీలం వల్ల అనగానే తండ్రి అలా అనగానే దుర్యోధనుడు అడిగాడు, ఏ శీలం చేత అలా శీఘ్రంగా వాళ్ళకి వసుంధర లభించింది? ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, ఓ దుర్యోధన, శీలానికి సంబంధించింది పూర్వం నారదుడు చెప్పిన ఒక ఇతిహాసం ఉంది. పెద్దలు చెప్తూ ఉంటారు, దాన్ని విను. ప్రహ్లాదేవహృతం రాజ్యం మహేంద్రస్య మహాత్మనః శిలమాశ్రిత్య దైత్యేన త్రైలోక్యంచ వశీకృతం. దైత్యరాజు ప్రహ్లాదుడు చాలా శీలవంతుడు. ఆయన మహేంద్రుడి యొక్క రాజ్యాన్ని అంటే స్వర్గాన్ని హస్తగతం చేసుకున్నాడు. అంతేకాదు ముల్లోకాల్ని వశపరుచుకున్నాడు. తతో బృహస్పతిం శక్రః ప్రాంజలి సముపస్థిత తమువాచ మహాప్రాజ్ఞ శ్రేయయిచ్ఛామి వేదితుం. అప్పుడు మహాప్రాజ్ఞుడైన ఇంద్రుడు చేతులు జోడించి బృహస్పతి దగ్గరికి వెళ్ళి, నాకు శ్రేయస్కరమైనది ఏదో తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. తతో బృహస్థితస్మై జ్ఞానం వై జ్ఞానైనై శ్రేయసంపరం కథయామాస భగవాన్ దేవేంద్రాయ కురుద్వా. కురుశ్రేష్ఠ అప్పుడు భగవానుడైన బృహస్పతి ఇంద్రుడికి నిశ్రేయసకరమైన పరమజ్ఞానాన్ని ఉపదేశించారు. ఏతావత్ శ్రేయస్యవా బృహస్పతి భాషిత ఇంద్రస్తు భూయ ప్రపరచ్చ కో విశేషో భవేదితి. ఇది శ్రేయస్సు అని మాత్రమే బృహస్పతి చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, దీనికన్నా విశేషం ఏముందో చెప్పు అన్నాడు. అప్పుడు బృహస్పతి చెప్తున్నాడు, విశేషోస్తి మహాంస్తాత భార్గవస్య మహాత్మనః అత్రాగమనం భద్రం తే భూయ ఏవ సురర్షభ. ఆయన నరోత్తమ సురోత్తమ ఇంద్రుడికి చెప్తున్నాడు దేవగురు బృహస్పతి. ఇంతకన్నా గొప్ప విశేషమైన జ్ఞానం శుక్రాచార్యుడి దగ్గర ఉందయ్యా. నువ్వు అక్కడికి వెళ్తే నీకు శుభం అవుతుంది. ఆ జ్ఞానాన్ని అక్కడి నుంచి సంపాదించుకో. ఆత్మవస్తు తతశ్రేయ భార్గవ సుమహాతప జ్ఞానమాగమయత్ ప్రీత్యా పునః స పరమజ్యోతి. అప్పుడు భార్గవుడి దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని పొందాడు ఇంద్రుడు. రేపు మనం 26వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.